ప్రభుత్వ వాళ్ళు కూడా వచ్చారు. ఎట్లా ఉండదంటే రాజకీయానికి సినిమా డిబేట్ లో వాళ్ళిద్దరన్నా పిలవండి, లేకుంటే మా ఇద్దరన్నా పిలవండి. ఓకే ఓకే, మీరు చెప్పండి విజేందర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం కదా, మరి రేపు ఎందుకొరకు కలుస్తున్నట్టు మీరు? ప్రభుత్వం కదా. చెప్తా ఆగండి, దయచేసి ఆగండి. వేరా? అరే మీరు ఇట్లా క్రాస్ మాట్లాడితే ఎవరికి వినపడదండి. దయచేసి మాట్లాడదాము. ఓకే ఓకే ఓకే. దిల్ రాజు గారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమెరికాలో ఉండటం, ఫస్ట్ డే ఒక రోజు ఉన్నాడు, బెయిల్ దొరకంగానే ఆయన అమెరికా ఏదో ప్రోగ్రామ్ ని పోయిండు, మళ్ళీ నిన్న రాత్రి వచ్చిండు. దిల్ రాజు గారు మా FDC చైర్మన్. ఇదంతా డిస్టర్బ్ గా ఉంది, స్టేట్ అంతా డిస్టర్బ్ ఉంది. ఏ ఛానల్ చూసినా అర్జున్ సంధ్యా థియేటర్ అని వస్తుంది. దాని మీద కొంత అందరం కలిసి క్లారిటీగా ఉందాము అని అపాయింట్మెంట్ అడిగి రేపు పోతున్నారు. రేపు పోయి వచ్చిన తర్వాత ఏ విషయం అప్పుడు బయటపడుతుంది కదా. మీరు ఊహించుకుంటే ఎట్లా ఉట్టిన టికెట్ రేట్లని కొందరు, అర్జున్ విషయం కొందరు, కేసు మాఫ్ చేయాలని కొందరు, ఇట్లా రకరకాల అనుకోవడం అనవసరం. రేపు ఉదయం 1 గంట కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ రైట్. అంటే విజేందర్ రెడ్డి గారు, అంటే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు కదా, అంటే ఆ నిర్ణయాన్ని కూడా మార్చే శక్తి టాలీవుడ్ కి ఉందంటారా? నాకు తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది సందర్భం కాకపోవచ్చు, రేపు ఉదయం కలిసేది ఆ సందర్భం కాకపోవచ్చు. ఒకవేళ మాకు తెలిసిన జస్ట్ గెస్ ఏంటంటే 400 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా తీసిన దిల్ రాజు గారు గేమ్ చేంజరు. బాలకృష్ణ సినిమా కూడా వారే డిస్ట్రిబ్యూషన్, మన ఇంకా వెంకటేష్ గారి సినిమా కూడా వారే డిస్ట్రిబ్యూషన్. ఏంటంటే సడన్ గా రేట్లు తగ్గిస్తామని ప్రకటించడం వల్ల వ్యాపార పరంగా దెబ్బ తగులుతుందేమో. ఏదైనా ఒక డేట్ పెట్టి చేయమని కోరే అవకాశం ఉంది. నేను జస్ట్ గెస్ చేస్తున్నా, అది కరెక్ట్ అని కాదు. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే సీఎం గారు కనుక సాటిస్ఫాక్షన్ అయితే ఎఫెక్ట్ మార్చ్ అనో ఎఫెక్ట్ ఫిబ్రవరి అన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక నెలతోటి పోయేది కొమ్మల మునిగేది ఏం లేదు. రేట్లు అనేది మాత్రం తక్కువే ఉండాలి, అందరు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. సింగిల్ స్క్రీన్ రేట్ మరీ తక్కువ ఉండాలి. మల్టీప్లెక్స్ లో మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి. విజేందర్ రెడ్డి, అంటే బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్ పెంచుకోవడం కానీ ఇవన్నీ ఓన్లీ తెలంగాణకి పరిమిత అంశం కాదు కదా, అంటే దేశం మొత్తం ఎప్పటి నుంచో కూడా ఉంది ఇది. ఇది రాష్ట్రానికి ఎవరు ఇష్టం వాళ్ళండి. బెంగళూరులో 2000 కాదు 5000 కూడా పెట్టుకోవచ్చు. బెంగళూరులో నిర్మాత కనుక దరఖాస్తు చేస్తే బెంగళూరులో 5000 కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఫిక్స్ గా 100 కంటే ఎక్కువ లేదు, మీరు కనుక 100 కోట్లు తీసుకున్నట్టు సర్టిఫికేట్ వితౌట్ హీరో వితౌట్ డైరెక్టర్ తీసుకొస్తే మీకు రేట్లు పెంచుతా లేకుంటే పెంచా అన్నాడు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క జీవో ఉంటుందండి, అన్ని స్టేట్ లో ఒకే రకమైన జీవో ఉండదు. రైట్ రైట్. కేతిరెడ్డి గారు, నిజంగా అంటే ప్రభుత్వంతో కానిది దిల్ రాజు ఒక్కడితో అవుతుందంటారా? దిల్ రాజు FDC చైర్మన్ అండి. ఇది దిల్ రాజు FDC చైర్మన్ అంటే రేపో ముఖ్యమంత్రితో ఉండొచ్చు, కలిసేదానికి అవకాశం ఉండొచ్చు. చిత్ర పరిశ్రమ నుంచి ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లేదానికి. అంటే ఇప్పుడు ఏంటంటే దిల్ రాజు అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో దిల్ రాజుకి ఈ సమస్య అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ గా అప్పచెప్పడం లేదండి, FDC చైర్మన్ బాధ్యత అది. FDC చైర్మన్ అది థియేటర్ లో జరిగిన స్టాంపింగ్, మనిషి చనిపోయిన దానికి FDC చైర్మన్ కి ఏం సంబంధం సార్? అది చట్టం తన పని తను చేసుకుంటుందండి. దిల్ రాజు గారు సన్నిధిలో జరిగిన స్టాంపెడ్ గురించి ఏమీ మాట్లాడలేడు. అది యాక్ట్ నడుస్తుంది. అది కాదు ఇక్కడి నుంచి తరలిపోయేది తరలిపోదండి. 100% అనేది కరెక్ట్ కాదు. తల్లిపోయినప్పుడు చెప్తుర్లేండి. చెప్తే చిన్న ఎంప్లాయీ 50,000-60,000 ఎంప్లాయీ కూడా పోట్లేడు. కోట్లు పెట్టారు. మీకు మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ పోతారని అక్కడ కూడా ఆ ప్రభుత్వం కూడా ఏదన్నా వీళ్ళు ఆస్తులు పెంచుకునేదానికి అక్కడ కూడా ఏదైనా ఇస్తే అక్కడ కూడా కట్టుకుంటారండి. అదే రామారాయణ కూడా ఉంది కదా అక్కడ. వైజాగ్ లో రామారాయణ స్టూడియో ఉంది కదా. అదే విధంగా వీళ్ళు అడుగుతున్నారు కదా, మొన్న అడిగారండి వజ్రోత్సవాలు, ఎన్టీఆర్ గారి వజ్రోత్సవాల సభలో వీళ్ళు అడిగారండి, సమావేశంలోనే అడిగారు. విజయేంద్ర రెడ్డి గారు అడిగారు, మేము మాకు ఇక్కడ ఫిల్మ్ సిటీ లాగా అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం. అప్పటికి గొడవ లేదు రామారావు గారి సమావేశం అప్పటికి ఈ అల్లు అరవింద్ అల్లు అర్జున్ గొడవ లేదండి. లేనప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు. ఇక్కడ ప్రాపర్టీలు వాళ్ళ వాల్యూ పెరిగిపోయినాయి, ఇక్కడ కూడా ప్రాపర్టీస్ సంపాదించుకునే దానికోసం అడుగుతారనమాట. ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ తెస్తున్న ఇదిలో ఒక భాగం మాత్రమే ఇదంతా. రైట్ రైట్. అరవింద్ గారు సార్ 2 విషయాలు సార్ ఇక్కడ దయచేసి.
నేను రెండు విషయాలు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రధానంగా ఇప్పుడు సతీష్ అన్న సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు. ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు. దాంట్లో నాకేమి ఇప్పుడు ఆయన గురించి ఎందుకు సార్ మీరు చెప్తారు? టైం వేస్ట్, మీరు వేరేది మాట్లాడండి సార్. అప్పుడు మీకు తెలుసు సార్ ఆయన మీరు విషయానికి ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడండి సార్. అరవింద్ గారు మీరు విషయానికి అరవింద్ గారు మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు